అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. ఇప్పుడు మనం సహస్ర హత్య కేసు ఎక్కడ జరిగిందో అదే ఇంటి దగ్గర ఉన్నాం ప్రస్తుతం. ఇప్పటికే సహస్ర తల్లిదండ్రులని పరామర్శించడానికి SC/ST కమిషన్ కూడా వచ్చింది. సో వాళ్ళు ప్రభుత్వం ముందు కావచ్చు, ఇంకా పోలీసులు DCP ముందు కావచ్చు, చాలా డిమాండ్లు కూడా ఉంచిన పరిస్థితి. ఏంటంటే పర్టికులర్గా వాళ్ళకి ఒక 2 BHK ఇల్లు ఇవ్వాలి. అండ్ అంతేకాకుండా వాళ్ళకి ST/SC కమిషన్ తరఫున ఆ యొక్క బిల్లు పెడితే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా SC/ST కమిషన్ తరఫున ఇంకొక ప్రధాన డిమాండ్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో సహస్ర తల్లిదండ్రుల్లో ఒకరికి ఒక గవర్నమెంట్ జాబ్ ఇచ్చే ప్రతిపాదన కూడా వాళ్ళు చేస్తున్నారు. సో ఇప్పటికే సహస్ర తల్లిదండ్రులు చెప్తున్నది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం కావాలంటే, సో సహస్రాన్ని ఎలా అయితే చంపారో ఆ అబ్బాయిని కూడా అలాగే చంపాలంటూ సహస్ర తల్లిదండ్రులు ఇద్దరు చెప్తున్న పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ కూడా చాలా మంది తల్లిదండ్రులు ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళినా, వాళ్ళ అమ్మాయిలు కాలేజీలకు వెళ్ళినా వాళ్ళ పరిస్థితి ఏంటి రేపొద్దున, ఒకవేళ మా పిల్లలు కూడా చనిపోతే పరిస్థితి ఏంటన్న ఆవేదన చాలా మంది తల్లిదండ్రులు వ్యక్తమవుతుంది. సో ఓవరాల్గా అంటే ఒక పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఆ యొక్క అబ్బాయి చాలా క్రైమ్ సీన్స్ ఎక్కువ ఫాలో అవుకుంటూ, క్రైమ్ సిరీస్ ఎక్కువ ఫాలో అవుతూ, సో అలాంటి ఒక ధోరణి కనిపిస్తూ ఉంది ఆ అబ్బాయిలో. పర్టికులర్గా ఒక అంటే సినిమాల్లో చూపించినట్టుగా సైకో కిల్లర్ క్యారెక్టర్లో ఆ రూపంలో ఉన్నాడు. ఎందుకంటే పోలీసుల విచారణలో కూడా అబ్బాయి చాలా రగ్గడ్గా వియర్డ్గా సమాధానం చెప్పినట్టే కనిపిస్తుంది. సో ఏది అయినప్పటికీ కూడా అబ్బాయి గట్టిగా శిక్ష పడాలనేది చాలా మంది కోరుకుంటున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే కుకట్పల్లి PS దగ్గర సహస్ర తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారో ఆ తర్వాత ఇంటికి రావడం జరిగింది. సో ఎక్కడైతే స్పాట్ సహస్ర మర్డర్ జరిగిందో ఆ ఇంటికి రావడం జరిగింది. సో ఇక్కడ మరొక వాదన తెరపైకి వస్తుంది కొత్తగా. ఎందుకంటే సహస్ర కేసులో ఆ 10వ తరగతి చదువుతున్న బాలుడికి శిక్ష పడాలా వద్దా, ఎలాంటి శిక్ష పడాలి అనేది ఒకటైతే, సంజయ్ని రిమాండ్లోకి తీసుకున్నారు, విచారించారు. సో ఆ అబ్బాయిని ఇప్పటికే ఆ అబ్బాయి మీద చాలా మంది అంటే ఆ అబ్బాయే చంపాడు, మిస్టరీ వీడిందని చాలా మంది మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు SC/ST కమిషన్ వాళ్ళు కూడా వెళ్తున్న పరిస్థితి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. సో ఇప్పటికే సహస్రాలకు తల్లిదండ్రులకు వాళ్ళు ఒక అభయం ఇచ్చిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో SC/ST కమిషన్ తరఫున మేము అండగా ఉంటాం, ప్రభుత్వానికి మేము ఇవ్వాల్సిన నోటీసులు, మేము ఇవ్వాల్సిన డిమాండ్లు మేము ఉంచుతా ఉంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ కూడా సహస్రకి న్యాయం జరగాలన్నది చాలా మంది మాట్లాడుతున్నమాట. సరే ఏదేమైనా ఇప్పుడు 10 ఏళ్ల బాలికను 10వ తరగతి బాలుడు చంపాడు అంటే ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. ఎందుకంటే దీని వెనకాల చాలా పక్కా ప్రీ ప్లాన్డ్గా ఉంది. ఎందుకంటే ఆ అబ్బాయి యూజ్ చేసిన ఫోన్ కావచ్చు, ఆ అబ్బాయి యూజ్ చేసిన క్రైమ్ సీన్స్ కావచ్చు, ఆ రీకన్స్ట్రక్షన్ యొక్క విధానం కావచ్చు, ఆ అబ్బాయి వాడిన ఫోన్ కావచ్చు, ఆ హౌ టు బ్రేక్ ఏ హౌస్, హౌ టు బ్రేక్ ఏ డోర్ అంటూ అబ్బాయి సెర్చ్ చేసిన విధానం కావచ్చు. సో ఏదైనప్పటికీ కూడా అంటే ఒక పక్కా ప్రీ ప్లాన్ ప్రకారమే అతను మర్డర్ చేయాలని కూడా అతను ఆలోచించాడు. సో ఒక రకంగా అమ్మాయిని సహస్రాన్ని బెదిరించాలి లేకపోతే భయపెట్టాలనుకుంటే ఏదో ఒక కత్తిపట్టు పొడిచి రావచ్చు. కానీ ఆ అబ్బాయి ఆ విధంగా వెళ్ళలేదు. ఎట్టి పరిస్థితిలో ఆ అమ్మాయి ఒకవేళ ఎదురుగా వస్తే చంపేయాలి అనే విధానంతోనే ఆ అబ్బాయి వెళ్ళిన విధానం చాలా క్రిస్టల్ క్లియర్ కనిపిస్తుంది. సో పోలీసులు చెప్తున్న ప్రకారం ఒకటే, ఆ అబ్బాయి విధానం అంటే విచారణలో రిమాండ్లో కావచ్చు, అబ్బాయి నేను విచారణ అయిపోతే నేను వెళ్ళిపోతా, మా అమ్మ నాన్న కూడా చెప్పాల్సిన అవసరం లేదు. సో అలాంటి వియర్డ్ మాటలు ఒక 10th క్లాస్ అబ్బాయి పోలీస్ విచారణకు హాజరైతే అదొక అంటే చాలా భయంగా ఉంటారు, ఎక్కడ ఇంట్లో వాళ్ళకి చెప్తారో నాకు భయం ఉంటుంది. సో ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి కేవలం ఆ అబ్బాయి విచారణ అయిపోతే నేను వెళ్ళిపోతా అని సింపుల్గా మాట్లాడిన మాటలు నిజంగా వెస్ట్ జోన్ పోలీసులు తీసుకోలేకున్నారు. సో ఏదైనప్పటికీ కూడా ఆ అబ్బాయి వైఖరి విధానం కొంచెం డిఫరెంట్. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, వాళ్ళ విధానంలో వాళ్ళ ప్యాంపర్ కావచ్చు, వాళ్ళ లవ్ కావచ్చు, వాళ్ళ సపోర్ట్ అండ్ ప్రజెన్స్, అక్క నాన్న, అమ్మ చెల్లి, తమ్ముడు, ఇలాంటి ఒక బంధాలు బాంధవ్యాలు అలాంటి ఏమీ లేని పరిస్థితుల్లో అబ్బాయి దాదాపు ఒక 4-5 months నుంచి స్కూల్స్కే వెళ్ళట్లేదని కూడా చెప్తున్నారు పోలీసులు. సో ఇది మొత్తాన్ని గమనిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహస్రాన్ని చంపిన ఆ 10వ తరగతి బాలుడికి గట్టి శిక్షే పడాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ సహస్ర తల్లిదండ్రులు చెప్తుంది ఏంటంటే ఇదొక్కటే ఎగ్జాంపుల్ కాదు, దేశంలో చాలా కేసులు జరుగుతున్నాయి. ఇలాంటి కేసులకి సహస్ర ఒక ఎగ్జాంపుల్ అయితే చాలా బాగుంటుంది అని కూడా చాలా మంది చెప్తున్నమాట. ఎందుకంటే ఇక్కడ కుకట్పల్లి PS లో మీడియా వాళ్ళు సహస్ర వాళ్ళ మమ్మీని ఒక ప్రశ్న అడిగారు. అదేంటంటే సహస్ర మీద చట్టం కూడా వచ్చే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకి వాళ్ళ మమ్మీ నిజంగా చాలా ఎమోషనల్ అయింది. సహస్ర మీద ఒక చట్టం వస్తే ఇంకా బాగుంటుంది అంటూ కూడా ఆవిడ మాట్లాడిన పరిస్థితి. కానీ వాళ్ళలో ఒక బాధ, తల్లిదండ్రులు ఇద్దరిలో బాధ ఉన్నప్పటికీ కూడా మరో తల్లికి ఇలాంటి శోకం రాకూడదని ఆవిడ పడే ఆవేదన అంతా ఇంత కాదు. నిజంగా మరే తల్లికి ఇలాంటి శోకం రాకూడదని మనందరం భావిద్దాం. కానీ ఎందుకంటే పిల్లలు కూడా చాలా మంది
ఈ క్రైమ్ సీన్స్ కి అలవాటు అయిపోయి క్రైమ్ వెబ్ సిరీస్లు కావచ్చు ఇలాంటి వాటికి బాగా ఎడిక్ట్ అయిపోవడం వల్ల ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఇచ్చే టైం వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల సో ఇలాంటి అనర్థాలు జరుగుతుందని చెప్పచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే సమయంలో స్కూళ్ళల్లో పిల్లల్ని ఎవరైతే టీచ్ చేస్తారో ఆ టీచర్స్ కావచ్చు కొంచెం వాళ్ళని కొంచెం దగ్గరుండి ఇంకా మానిటర్ చేయాలి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు. సో ఇన్ని ఆస్పెక్ట్స్ లో పిల్లల్ని మనం సేఫ్ గా చూసుకుంటేనే వాళ్ళు ఎలాంటి క్రైమ్ సీన్స్ కి కూడా పాల్పడరు. ఒకవేళ ఎక్కడ ఏం తప్పు జరిగినా సరే ఇలాంటి అనర్థాలు మళ్ళీ మళ్ళీ జరుగుతాయని చెప్పడంలో ఏమాత్రం తప్పులేదు. సో పర్టికులర్ గా ఒకవేళ సహస్ర ఇష్యూ తీసుకున్నాం, సహస్ర మీద ఎందుకంటే రేపొద్దున మరో సహస్ర బలి అవ్వకుండా ఉండాలంటే అన్ని ఆస్పెక్ట్స్ లో ఇటు ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇటు స్కూళ్ళల్లో కావచ్చు, ఇటు పోలీస్ యంత్రాంగం నుంచి కావచ్చు, పర్టికులర్ గా పోలీస్ యంత్రాంగం గురించి మాట్లాడుకుంటే ఈ సహస్ర ఇష్యూలో చాలా గట్టిగానే వీళ్ళు ఉన్నారనుకోవచ్చు. ఎందుకంటే ఫారెన్సిక్ టీం కావచ్చు, ఇంకా డాగ్ స్క్వాడ్ కావచ్చు, ప్రత్యేకంగా 4 బృందాలు ఏర్పడి కావచ్చు. సో మొత్తం వీళ్ళు చేసిన కృషి అంతా ఇంత కాదు. సో ఇలాంటి నేపథ్యంలో ఒక సహస్ర లాంటి ఇష్యూ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అంటే చాలా ఆస్పెక్ట్స్ లో చాలా ఫ్యాక్టర్స్ లో చాలా మంది పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఇలాంటి ఘటన కనుక మళ్ళీ పునరావృతం అయితే సో నిజంగా ఇప్పటిదాకా సహస్ర వాళ్ళ మమ్మీ మాట్లాడిన తీరుకి అర్థమే ఉండదు. ఎందుకంటే ఆవిడ సింపుల్ గా ఒకటే చెప్పారు, నా పాప పోయినా సరే ఇంకొక తల్లికి నాలాంటి శోకం ఉండకూడదు, నాలాంటి బాధ ఉండకూడదు అని చెప్పాను ఆవిడ మాట్లాడిన మాట. సో నిజంగా అంటే పాప చనిపోయిందనే బాధ లేకుండా అంటే ఆ బాధ ఎంత ఉన్నా సరే దిగమింగుకొని మరి ఆవిడ మాట్లాడిన మాటలు ఏవైతున్నాయి నిజంగా సభ్య సమాజం హర్షించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే ప్రభుత్వం నుంచి కావచ్చు అసలు ఆ బాలుడు ఎందుకు చంపాడు ఏంటి అనేది ఇంకా డిగ్గింగ్ చేస్తున్నారు. ఎందుకంటే దాని వెనకాల చాలా ఇంకా నిజాలు కూడా తెలిసే అవకాశం ఉంది. అండ్ అంతేకాకుండా ఇలాంటి నేపథ్యంలో సహస్రాన్ని చంపిన వాళ్ళు కావచ్చు, లేకపోతే సహస్రాన్ని ఏదైతే ఆ డిగ్గింగ్ విషయంలో కావచ్చు, పోలీసుల విచారణలో కావచ్చు మరిన్ని కీలక విషయాలు రాబోతున్నాయి. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో చెప్పండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.